సుధా ఏడున్నావే? అత్తయ్య వస్తానా. ఇవాళ సాయంత్రం ఫంక్షన్ ఉన్నాయి కదా, మధ్యాహ్నం ఇంట్లో వంటలేం చేయకు, మధ్యాహ్నంది సాయంత్రంది కలిపి ఒకేసారి చేద్దాం ఫంక్షన్ లా. మీరు పిసినారి అని తెలుసు కానీ మరీ ఇంత పిసినారా? పిసినారేం లేదు, పీనాసేం కాదు, పొదుపే ఇది, పొదుపు. 4 రాళ్ళు వెనకేసుకోవద్దు. మరీ ఇంత పొదుపా? ఇలా చేస్తే 4 రాళ్ళు వెనకేసుకోవడం కాదు, మన వెనుకున్న కిడ్నీలో వస్తాయి. నేను చెప్పేది నీకోసమే. మనం పోయే దగ్గర 30-40 ఐటమ్స్ పెడతారు, అవన్నీ తినాలంటే పొట్ట ఖాళీగా ఉండాలి కదా. కరెక్టే అత్తయ్య, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా. ఇప్పుడు ఏం తినకుండా సాయంత్రమే అన్ని ఐటమ్స్ తినేస్తా. సరే, నువ్వు వెళ్ళి మీ ఆయన ఫోన్ చేసి సాయంత్రం తొందర రమ్మని చెప్పు, ఫంక్షన్ పోవాలని. ఫింగర్ మొహంది నమ్మేసింది. వస్తాయి, ఇంట్లో గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి, అప్పుడే వంట చేసిళ్ళు, తినడం కూడా అయిపోయిందా? వంట అయిపోవడం ఏంటండి, అసలు వండితేనేగా. వంట చెయ్యలేదా? వండకుండా అడుగు మీద కూర్చొని బతకాలు కొడతానే. 1 అవుతుంది, టైం చూసినావా? అదేనండి, సాయంత్రం ఫంక్షన్ ఉన్నాయి కదా, అక్కడ ఎట్లాగో తింటామని చేయలే. సే నీ మొహం మండ, సాయంత్రం ఫంక్షన్ అయితే మధ్యాహ్నం కడుపు మార్చుకున్నాడేంది? ఒక్క పూట తినకపోతే ఏం కాదులేండి, సాయంత్రం 2 పూటలా సరిపడా పుష్టిగా తినండి. నీ అమ్మ కడుపు మాడా, 2 పూటలా కలిపి తినడం ఏంది? అది కడుపా కాంక్రీట్ మిషనా? నువ్వు ఒక్క పొద్దున్నప్పుడు మధ్యాహ్నం తినకుండా నైట్ తినలేదా? ఇది కూడా గంతే. రోజు రోజుకి నీ పీనాస్తనం పీక్స్కి వెళ్తాందే. మొన్నటికి మొన్న టమాటాలు పుచ్చులు వచ్చినాయని 10 రూపాయల టమాటా కోసం 10 కిలోమీటర్లు నడిపించినావు. సరే సరే, నేను మరీ అంత పీనాసేం కాదు గాని, ఆకలి అయితే వంటగదిలో బ్రెడ్ ముక్కలున్నాయి, పోయి తిను. సుధా, మీ ఇద్దరు పోవండి ఫస్ట్, మీ మామయ్య వచ్చినాక ఇద్దరం కలిసి వస్తాం. ఈయన ఎప్పుడో తెలిసిందే కదా, ఎటన్నా పోదాం అన్నప్పుడే బయటికి పోతాడు. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని కట్నం చదివిపోయి 101 రూపాయి. 101 రూపాయి అత్తయ్య, ఫ్యామిలీ మొత్తం పోతాను కదా. అసలు 51 రూపాయలు చదివిద్దాం అనుకున్నా, ఈ ఆట కొడతారు భోజనం పెడతాను కదా, అందుకే 101 రూపాయి ఇచ్చిన. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.